బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ నిన్న పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల తమ మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తన అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ నిన్న పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యల వల్ల తమ మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తన అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ భవానీ. నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందో దానికి సంబంధించిన వ్యాఖ్యలు కొన్ని చేశారు. యథాలాపంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికే చాలా బస్సుల్లో కూడా ఈ అల్లం వెల్లుల్లి చేయటము, తర్వాత అల్లికలు చేయటం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైతే బ్రేక్ డాన్స్లు అవి కూడా చేస్తారేమో అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు సౌకర్యంపై మహిళలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మంత్రి సీతక్క వెంటనే స్పందిస్తూ దానిపైన కేటీఆర్ తన నిధి రూపాన్ని ప్రదర్శించారు. కేటీఆర్ వెంటనే వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి, వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు లేరా అని చెప్తూ ఆమె కూడా విడుదల చేసింది. దాంతో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నీరల షాను కూడా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆమె దాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నాము, ఖచ్చితంగా విచారణ చేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ మళ్ళీ ఈ రోజు ఉదయం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ మహిళలకు క్షమాపణ చెప్తున్నాను, నేను ఎలాంటి ఎలాంటి ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదు, ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న సౌకర్యాలు దాంట్లో జరుగుతున్న పరిణామాలు మాత్రమే నేను పొందుపరచాను తప్ప మహిళలను కానీ అక్క చెల్లెలను కానీ ఎవరు కూడా వేరే దురుద్దేశమైన వ్యాఖ్యలు చేయలేదు, దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను, క్షమాపణ కోరమని చెప్తున్నాను అని చెప్పి కేటీఆర్ చెప్పారు. అవన్నీ ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.